గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇక్కడ సమావేశమైన బీసీ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు మనము 50% కంటే పైగా జనాభా ఉన్నాయని అన్ని సర్వేలు అన్నీ మనకు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 50% మించిరు బీసీలు. వాళ్ళకు రిజర్వేషన్లు చాలా తక్కువ ఉన్నాయి. వేరే తమిళనాడు లాంటి స్టేట్లలో వాళ్ళు సుప్రీంకోర్టు 50% తీర్పు అది ఫైనల్ అని చెప్పేసి మన దగ్గర చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇంతకు ముందు తమిళనాడు కానీ ఇంకా వేరే 2-3 రాష్ట్రాల్లో చేసి ఆ లిమిట్ 50% సీలింగ్ క్యాప్ ఏదైతే ఉందో అది తీసేసేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మన దగ్గర మన దేశంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంతో కట్టుదిట్టంగా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఓసీలలో నిరుపేదల ఓసీల పాపులేషన్ 15%, 12%, 13% ఉన్నప్పటికీ కూడా 10% రిజర్వేషన్లు రావడం వల్ల ఇప్పుడు ఈరోజు బీసీలలో ఉద్యోగాలలో చూసుకుంటే మాత్రము బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినా ఇంకా 10 మార్క్స్ 15 మార్క్స్ తక్కువ ఉన్న ఈడబ్ల్యూఎస్ కూడా వాళ్ళందరూ రిజర్వేషన్ పొందడం జరుగుతుంది. ఆ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మన బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీ సోదరులుగా ఎవ్వరు కానీ దానికి అడ్డుపడలేదు. అది విజయవంతంగా 9th షెడ్యూల్లో పెట్టి అన్ని పెట్టేసి దాన్ని సక్రమంగా ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎలాంటి అవాంతరం లేకుండా అది రిజర్వేషన్ కట్టుదిట్టంగా అమలు చేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేసరికి మాత్రము ఎన్నో లోపభూయిష్టంగా తయారు చేయడము, దీన్ని రకరకాలుగా చేసేసి మనకు కోర్టులలో వీడిపోయేటట్టు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా దీన్ని బీసీ ఉద్యోగులు ఈరోజు బీసీ సమాజం మొత్తము తెలంగాణ బీసీ సమాజం ఈరోజు మొత్తము నిరసన చేపట్టి బంద్ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క బీసీల యొక్క ఐక్యతను తెలియజేస్తూ మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు బీసీలు చేసి ఈ 42% తప్పకుండా ఖచ్చితంగా సాధించే వరకు విశ్రమించరు. యాక్చువల్గా మన పాపులేషన్ 50% కంటే ఎక్కువ ఉంది. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి. అయినప్పటికీ 42% రిజర్వేషనే పెట్టడం జరిగింది. ఈ 42% కూడా కోర్టులలో కేసులు వేపిస్తూ అన్జస్టిస్ చేస్తూ బీసీలకు అన్యాయాన్ని చేస్తూ ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఈ 42% కాదు, 42% రావాలి. అంతకంటే పైన కూడా మన పాపులేషన్ ప్రకారం ఎంతుందో అంత సాధించే వరకు ఏ ఒక్క బీసీ కూడా తమ యొక్క శక్తిని ప్రదర్శించి అందరు ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మన అన్ని స్టేషన్లలో కూడా మన జన్కోలలో చేస్తున్నారు బీసీ అసోసియేషన్ తరఫున 42% మినిమం ఇప్పుడు ప్రజెంట్ కంపల్సరీగా ఇవ్వాలి. హైకోర్టులో ఏముంది, హైకోర్టులు బయాస్ అయిపోయి ఈరోజు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇస్తుంది, డబుల్ బెంచ్ ఒక తీర్పు ఇస్తుంది, ఇంకా 4-5 జడ్జిలు ఉంటే వాళ్ళు ఒక తీర్పు ఇస్తారు. వాళ్ళు కొంత ప్రో గవర్నమెంట్ అని యాంటీ గవర్నమెంట్ అని రకరకాలుగా జడ్జిమెంట్లు ఇస్తారు. వాళ్ళు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా బీసీలకు మాత్రం అన్యాయం జరిగింది. ఈరోజు మన తరపు నుంచి డిమాండ్ ఏంటంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు వాళ్ళ యొక్క విచక్షణతో మెలగాలని వాళ్ళు ఇచ్చిన దాన్ని జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సమీక్షించి బీసీలకు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి. మనకు బీసీలకు 50% జనాభా ఉన్నారు. పేదరికంలో 80-90% పేదరికం ఉన్నారు. వీళ్ళకు కోర్టులు సపోర్ట్ చేయాల్సింది పోయి ఎవరో కేసు వేశారని చెప్పేసి 5-10% ఉన్నోళ్ళు అధికంగా మంచిగా సామాజికంగా ఆర్థికంగా ముందున్నోళ్ళు కేసులు వేస్తే 80-90% బీసీలు పేదరికంలో ఉన్నారు. ఎంతోమందికి జాబులు లేవు, ఏది లేదు, జనాభా అధికంగా ఉన్నారు, జాబులు లేదు, నిరుద్యోగము, ఏ బిజినెస్లు కానీ అట్లాంటివి కానీ ఏది లేదు. అందరూ నిరుపేదతోటి రెక్కాడత కానీ డొక్కాడని బతుకులల్లా బీసీలు ఉన్నారు. పాపులేషన్ ఏమో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. అయినప్పటికీ కూడా కోర్టులు మనను సమర్థించి మనకు 42% కాదు వీళ్ళకి 50% ఇవ్వాలని గవర్నమెంట్లను చెప్పాల్సింది పోయి ఈ 42% ఇవ్వద్దు, దీనికి క్యాపింగ్ ఉంది అని చెప్తున్నారు. మరి క్యాపింగ్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చినప్పుడు అప్పుడు క్యాపింగ్ ఎక్కడ అయింది అని ఈ రకంగా ప్రశ్నించడం జరుగుతుంది కోర్టులను. 50% మీరు అన్నారు కదా, మరి 12%, 15% పాపులేషన్ ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ క్యాపింగ్ ఎక్కడ పోయింది? మీ తీర్పులు న్యాయస్థానాలన్నీ ఏం జరిగినాయి అనేది ప్రశ్నించడం జరుగుతుంది కోర్టులు ఇప్పటికైనా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఎప్పుడైనా బీసీల తరఫున సమీక్షలు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ తరఫున తీర్పు చెప్పాలంటే పూర్తిగా ఆలోచించి సామాజికంగా ఎట్లా ఉన్నారు వీళ్ళు, ఆర్థికంగా ఎట్లా ఉన్నారు, వీళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, ఊళ్ళల్లో ఎట్లా ఉన్నారు, సిటీలలో ఎట్లున్నారు, వీళ్ళు ఏమన్నా బిజినెస్లు చేస్తారా, వీళ్ళు ఏమన్నా కార్పొరేషన్లు పెట్టిరా, వీళ్ళకి ఏమన్నా కంపెనీలు ఉన్నాయా, వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను సామాజిక స్థితిగతులను అర్థం చేసుకొని వాళ్ళ తీర్పులను సమీక్షించి ఖచ్చితంగా తప్పకుండా
అతి తొందరలో ఆ 42% వాళ్ళు ఇచ్చిన తీర్పును సమీక్షించుకొని న్యాయబద్ధంగా 42% వెంటనే జరిగేటట్టు కోర్టులు కానీ గవర్నమెంట్లు కానీ అన్నీ పూనుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.